నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకిదొద్దు. వద్దన్నయ్య, నేను పోతాను. 'ది అకాలి' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. తమిళ్ నుండి డబ్బై. ఫస్ట్ టైమ్ సినిమా చూసిన తర్వాత తమిళ్ ఆడియన్స్ మీద ఎవరైతే సినిమాని థియేటర్‌లో చూసుంటారో వాళ్ళ మీద జాలేసిందండి. బ్రతికుండగానే నరకం చూసుంటారు. కావాలంటే మీరు ఈ సినిమా ఒక పావుగంట చూడండి. ఆపేయకపోతే నన్నడగండి. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ని కొంచెం కూడా ఆలోచించిన డైరెక్టర్‌కి ఒక పెద్ద ప్రొడ్యూసర్ తోడైతే అవుట్‌పుట్ ఎలా వస్తుందో అదే ఈ సినిమా. స్టార్టింగ్‌నే ఇరిటేషన్ తెప్పించింది. పేర్లు చూపెడతారు, పిల్లాడిని చూపెడతారు. క్లోజ్ అయిన కేస్‌ని ఓపెన్ చేస్తారంటూ ఒక సీనియర్ ఎక్స్ ఇన్స్‌పెక్టర్‌తో ఇన్వెస్టిగేషన్. ఇంకోవైపు ఫైట్ చూపెడతారు. ఇంకోవైపు 6 ఇయర్స్ బ్యాక్ అంటారు. మరోవైపు ఫేస్‌బుక్‌లో ఈ 6 బ్లాక్ మ్యాజిక్‌తో చనిపోయారంటారు. ఇంకోవైపు 'సైతాన్ రా' అనే సాంగ్. ఓరి బాబు! ఏం చెప్దాం అనుకున్నారు? ఏం చూపిస్తున్నారు? పొరపాటున ఎడిటింగ్‌లో ఆర్డర్ ఏమైనా మారిపోయి ఫైనల్ అవుట్‌పుట్ మారిపోయిందా అనే ఫీల్స్. తలా తోక లేని సినిమా గైస్ ఇది. ఒక సినిమా పరంగా అన్నీ బావుంటాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పెర్ఫార్మన్సెస్. కానీ కనెక్ట్ అవ్వని క్యారెక్టర్స్, థ్రిల్స్ ఎయలేని ఇన్వెస్టిగేషన్, ఇంట్రెస్ట్ లేని బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్, వినేలోపే అయిపోయే ఫ్లాష్ బ్యాక్ కార్టూన్ స్టోరీ, భయపెట్టలేని హారర్, ఎవరో కూడా తెలియని వాళ్ళతో ఫైట్స్, ఇంకా క్రిస్టియన్ రిఫరెన్సెస్. మళ్ళీ పార్ట్ 2 లాగా ఎండింగ్. సినిమా అంతా చూసాక కూడా స్టోరీ ఇదే అని చెప్పలేనట్టు మార్చారు. అసలు స్టోరీ లైన్ అయితే ఒక 6 బ్లాక్ మ్యాజిక్ వల్ల చనిపోయారు. అసలు ఎందుకు, ఎలా చనిపోయారంటే ఇన్వెస్టిగేషన్. కానీ ఎటేటో మార్చి ఏదేదో చూపెట్టి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎలా పడితే అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు సినిమాని. ఇంక చెప్పడం వేస్ట్. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే చూస్తానంటే మీరు చూడండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే ఇరిటేటింగ్ ఫిల్మ్ అండి. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1/5 మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.